విలక్షణ నటుడు అనే మాట అయినగానే మనకి మొదటిగా గుర్తుకొచ్చే పేరు కమల్ హాసన్ సారే. ఇక ఆయన ఒకప్పుడు అసలు ఆయన విచిత్రమైన గెటప్లతోని ఒకే సైన్మాల రకరకాల లుక్కులతోని అందరినీ ఊహించని విధంగా గుర్తుపట్టని విధంగా కనిపించి ఆశ్చర్యపరిపించేటోడు. అంతేకాదు ఇక ఆయన సైన్మాల పాత్రకి లుక్కు ఏ పాత్రకైనా కానీ మేకప్ గిట్లా ఆయన గిట్లా కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు వేసుకొని ఇక అంతటి వైవిధ్యంగా చూపించే నటుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ అభిప్రాయం ఈయనకి మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆయన తర్వాత తరంలో ఎవరైనా ఉన్నారు అని అంటే గంతటి వైవిధ్యం చూపించగలరు అని అంటే విక్రమ్ అనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు విక్రమ్ ప్రతిభ విక్రమ్ సంకల్పం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఒక పాత్ర కోసం విక్రమ్ ఎంతటి వరకు అయినా పోయి సిద్ధంగా ఉంటాడు చేసేటందుకు. ఇక ఆయన గతంలో చేసిన సేతు సైన్మాల నల్లగా బలహీనంగా కనిపించేటందుకు అసలు ఎంత కష్టపడ్డది అనేది మనం చూసినాం కదా. నల్లగా కనిపించేటందుకు గంటల కొద్దీ ఎండని నిల్చోవడం తిండిని సైతం మానేసేయడం అనేది ఆయనకే చెల్లింది. ఇక మంచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న గిట్లా ఆయన తప్పన ఏడా దగ్గలేదు కానీ పెరుకుటనే పోయింది. ఇక ఇప్పుడు ఆయన చేసిన కొన్ని సైన్మాలు అపరిచితుడు శివపుత్రుడు ఐ సైన్మాలలో ఎంత శ్రమించి కష్టపడ్డాడో అందరికీ ఎరకనే. ఇక ఆ తర్వాత ఇక ఆయన చేసిన పాత్రలల్లో మేకప్ తోని మేనేజ్ చేయడమే కాకుండా ఒళ్ళు ఊనం చేసుకొని మరి ఇక లుక్లకి మారడానికి చాలా కష్టపడ్డాడని చెప్పుకోవాలి. ఇప్పుడు శాన్నాల తర్వాత విక్రమ్కి వచ్చిన సైన్మానే తంగళాన్తోని వల్కరించిండు. ఇక ఈ సైన్మాల పాత్ర విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే. ఇక ఇన్నాళ్ళు ఈ సైన్మాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు విక్రమ్లా తంగళాన్ క్యారెక్టర్ అయితే ఇంకో ఎత్తు అనిపించే లెక్క ఉన్నది. ఇక మనం చూస్తున్నది అసలు విక్రమ్ అనే నటున్నా లేకుంటే తంగళాన్ అనే పాత్రనా అనే మర్చిపోయేటట్టుగా తంగళాన్ పాత్ర గంత కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నదనంట. గంతేకాకుండా గంత ఒదిగిపోయి ఆ పాత్రను చేసిండనే అర్థం. ఇక ఈయన నటన ఈయన మేకప్ ఇక ఇవన్నీ చూస్తుంటే మాత్రం అసలు ఎంత కష్టపడ్డది అనేది మనం ఊహించుకోవడం గిట్లా కష్టం అనే చెప్పుకోవాలి. నటన పరంగా చూసుకుంటే ఔరా అనిపించిండంట. ఇక మొత్తం మీద చూస్తుంటే సైన్మా కొంచెం ఎగుడిది ఇక్కడ అనిపించినా కానీ విక్రమ్ కోసమైనా సరే ఈ సైన్మా చూడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక ఈ సైన్మా గిట్లా మళ్ళీసారి విక్రమ్ జాతీయ అవార్డు సొంతం చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇక మీలో ఎంతమంది తంగళాన్ సైన్మా చూసిరు చెప్పురి. తంగళాన్ సైన్మాల విక్రమ్ పాత్ర ఎట్లా ఉన్నది కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.